ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని ఈ వివాదాన్ని పరిష్కరించటం కోసం నిన్న డిసిప్లినరీ కమిటీ వాళ్ళిద్దరిని పిలిచింది. కొలికపూడిని, కేశినేని చిన్నిని విడివిడిగా వెనక మంది మార్బలం లేకుండా మీరొక్కళ్ళే వచ్చి మీరేం చెప్పదలుచుకున్నారో అంతవరకు చెప్పండి అని వాళ్ళని పిలిచి మాట్లాడారు. ఆ తరువాత వాళ్ళిద్దరూ లోకేష్‌తో కూడా మాట్లాడి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నిన్న లోకేషు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ పార్టీ ఆఫీస్‌లోనే ఉన్నాడు. లోకేష్‌కి కూడా దాదాపుగా 4,000 మంది అప్లికేషన్‌లని చూడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని ఆయన కూడా ఎమ్మెల్యేలందరి మీద గరం గరం అయ్యాడు. దాంతో పాటుగా ఇలాంటి వివాదాలు ఏదైనా ఉంటే మరి పార్టీలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందే కాబట్టి ఏదో ఒక రకంగా మీరే సమస్య పోయేటట్టు చూసుకోవాలి అనే భావన వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కమిటీ ఏం చెబుతుందో, ఏం నివేదికిస్తుందో చూద్దాం. దాని ప్రకారంగా తేలుద్దాం అని ఆయన కూడా చెప్పి పంపించినట్టుగా వార్తలైతే బయటకొచ్చాయి. ఇక ఇందులో అసలైన వార్త ఏమిటి అనంటే, కొలికపూడి శ్రీనివాసరావు తోటి 4 గంటల పాటు డిసిప్లినరీ కమిటీ చెండ్రాడేశారు అనే వార్త అయితే బయటకొస్తుంది. ఆయనకి బాగా తలంటు పోస్తే మాడు బాగా బొప్పిగట్టి ఆయన హైదరాబాద్ చెక్కేశాడు. ఆయన గన్‌మెన్‌ని కూడా అక్కడే వదిలేసి హైదరాబాద్ ఒక్కడే వెళ్ళిపోయాడు అనేది. కాకపోతే తిరువూరు నియోజకవర్గంలో చెబుతున్న చాలా మంది దాని ప్రకారంగా కొలికపూడి శ్రీనివాసరావు సస్పెండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనేది కూడా మరొక వార్త వినిపిస్తుంది. ఆయన సస్పెండ్ చేయించుకొని మరి వైసీపీలోకి వెళ్తాడా? లేదు వల్లభనేని వంశీ ఒకప్పుడు వెనకమాల ఎక్కడో కూర్చొని నోటికొచ్చిన తొంటి కూతలన్నీ కోస్తుండేవాడు కదండీ! అలాంటివి ఏమన్నా పోస్తాడో లేదో తెలీదు గానీ మనకైతే ఇక ఈ కొలికపూడి వ్యవహారానికొస్తే డిసిప్లినరీ కమిటీ ఆయన్ని బాగా ఉతికారేసేసింది. అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవి చూపించు అంటే, నా దగ్గర బోలెడు ఆధారాలున్నాయి. ఆయన రావటమే ఇంతలా ఒక కట్ట పేపర్లు పట్టుకొనొచ్చాడు. కానీ అందులో ఏం ఆధారం కనిపించట్టుగా ఆయన మీరు చేసిన వ్యాఖ్యలన్నిటికీ ఆధారాలు ఏమిటి అనంటే, నేనెక్కడో విన్నవి, సోషల్ మీడియాలో చూసినవి, వీటి గురించే మాట్లాడాను నేను అని ఆయన చెబితే దానికి డిసిప్లినరీ కమిటీ ఏం చేస్తుంది? అసలు పార్టీ లైన్ అండ్ లెంత్ ఎలా దాటుతారండి మీరు? మీకేమన్నా సమస్య ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనతో చెప్పాలి. లేదు పార్టీ అంతర్గతంగా ఒక వేదిక ఉంటుంది. దాని మీద మాట్లాడాలి. నోటికొచ్చినట్టు ఇష్టానికి గాల్లో కబుర్లన్నీ బయట పారేస్తే ఇప్పుడు పార్టీకి ఎంత పరువు దండగా? ఇదేం ఇప్పుడు నిన్న మొన్న పుట్టిన ఉలిపిత్రి పార్టీ ఏం కాదు కదా! ఇందులో ఒక డిసిప్లిన్ ఒకటుంటుంది. దానికి తగ్గట్టుగా ఉండాలి అనంటే, నాకు పార్టీ లైన్ గురించి అంతగా అవగాహన లేదండి. ఇక మీదట నేను అలాగనే నడుచుకుంటాను. అవగాహన లేక ఇంత పని చేసి ఉంటాడా? ఎందుకంటే గతంలో కూడా ఈయన డిసిప్లినరీ కమిటీ ముందు హాజరైనోడే. ఈయన గతంలో కూడా ఒకసారి తలంటు పోయించుకున్నారు. అప్పుడేదో బాగా నైస్‌గా ఆయిల్ పెట్టినట్టుగా అంటనట్టుగా అంటి పంపించుంటారు. ఈసారి దబా దబా బాగా అంటించి కుంకుడుగాయలేసి తోమితే దెబ్బకి హైదరాబాద్ చలో అని పారెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితులు తెచ్చుకుంటే ఎలాగా? ఇక దాంతో పాటుగా ఏది ఆధారాలు అనంటే మరి ఇంతకుముందు ఏదో బేరాలు పలికాడు. ఫేస్‌బుక్‌లో పోస్టింగులు పెడతాను. నేను అది చేస్తాను. 5,00,00,000 ఇచ్చాను చిన్నికి అని 50,00,000కి కూడా చూపించలేదు. బహుశా 50,00,000 కూడా జనాల దగ్గర వసూలు చేసుంటే అవి చిన్ని అకౌంట్‌లో ఎయ్యి మొత్తం ఆయనే ఖర్చు పెడతాడని పార్టీ ఏమన్నా ఇచ్చిందేమో తెలీదు. అంటే బయట మనలాంటి వాళ్ళకి ఎన్నైనా కబుర్లు చెప్పొచ్చు. పార్టీకి తెలియకుండా ఏముండదుగా. తిరువూరులో ఈ ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టాడు? ఓపెన్ సీక్రెటే. ఖర్చు పెట్టంది ఎవరికీ ఎమ్మెల్యే ఊరక రాదు. అందున ఈయన దగ్గర ఖర్చు పెట్టడానికి ఏముందో గూడా తెలీదు. కాపోతే ఇలాంటి వాళ్ళందరిని ఎందుకు ఎన్నుకుంటారు అనంటే, ఎంపీ కొంత ఇతనికి ఖర్చు పెడతాడనో, లేకపోతే కిందనున్న పార్టీ కార్యకర్తలు అంతా పోగు చేసి కొంత ఈ ఈయన కి ఖర్చు పెట్టి వాళ్ళు పని చేస్తారనో, తర్వాత అధికారంలోకొస్తే వాళ్ళు గూడా ఏదో 4 రాళ్ళు సంపాదించుకుంటారనో, ఇలాంటిదే గదా జరిగేది. కాపోతే కొలికిపూడి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని ప్రకారంగా అయితే అసలు డిసిప్లినరీ కమిటీ గూడా అడిగిన ప్రశ్న చాలా ఉచితంగానే కనిపిస్తా ఉంది. పార్టీ లేకుండా మీరొక్కళ్ళు సొంతగా పోటీ చేసుంటే మీకు అసలు కనీసం డిపాజిట్ కూడా రాదు. అలాంటి మనుషులు మీరు పార్టీలో ఉంటూ పార్టీ మీదనే ఇలాంటి పనులన్నీ చేస్తే ఎలాగా అనంటే ఏం చెబుతాడు? చిన్నితో కూడా ఒక 20 నిమిషాలు మాట్లాడినట్టుగా కనపడుతుంది. కాకపోతే కొలికిపూడిని 4 గంటల పాటు వాయించవతల పాడేశారు అనేదైతే బయటకొస్తున్న వార్త. ఇక ఆయన్ని సస్పెండ్ చేస్తారా?
ఆయనే రాజీనామా చేసేసి వెళ్ళిపోతాడా? ఏంటనేది అయితే ఇంకా రానున్న సమయంలో తెలుస్తుంది గానీ, చంద్రబాబు నాయుడు గారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టో ఎందుకంటే ఎవరు ఉత్తి పుణ్యానికి బయటకి పంపించేసి వాళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటారు? ఏముండదు గదా! కాకపోతే కొలికిపూడి ప్లాన్స్ ఏంటో తెలీదు. ఎవరు ముందన్నా మాట్లాడాల్సొచ్చినప్పుడు ఆయన నోరు, వాయి పట్టకుండా మాట్లాడతారు. అది అందరికీ తెలిసిందే. కానీ దానికి ఆధారాలు ఏవంటే ఏం లేవు. సోషల్ మీడియాలో చూసింది, నాకు ఎవరో చెప్పగా నేను విన్నది అనంటే అది ఆధారం అవుతుందా? అవ్వదు గదా! దీంతో పాటుగా కేశినేని చిన్ని అయితే ఆయన పర్ఫెక్ట్ పార్టీ లైన్‌లో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారి మాటే నాకు శిరోధార్యం. అంతకు మించి నాకు లేదు. నేను ఎప్పుడూ వాళ్ళకి బద్దుడినయ్యే ఉంటాను అన్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఏ పార్టీకైనా ఇలాంటి మనుషులు గాని, కొలికిపూడి లాంటి చెప్పులో రాయి లాంటి వాళ్ళుంటారా? అవసరమైతే కొలికిపూడిని సస్పెండ్ చేయటానికైనా కూడా నిర్ణయం తీసుకున్నట్టుగానే ఇక్కడ కనపడతా ఉంది. కాకపోతే ఇప్పుడే పార్టీని వదిలేసి బయటకి వెళ్ళి మనమేం జేయాలి అనే ఒక సందిగ్ధంలో ఏమీ అర్థం గాని పరిస్థితుల్లో నెత్తురుద్దుకుంటూ ఆయన హైదరాబాదు జంప్ అన్నాడు అనేది మాత్రం చాలా సుస్పష్టంగా వినిపిస్తున్న వార్తనమాట.